న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజీవ్ గాంధీకి ప్రధాని మోదీ నివాళులు. అల్లర్లపై సీట్ దర్యాప్తు కాలక్షేపం చేసినట్లుగా ఉంది సిపిఐ నేత నారాయణ. పనికి బోనస్ ఇవ్వకుంటే బాక్స్ బద్దలవ్వడం ఖాయం బూరా నరసయ్య గౌడ్. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు, ఆందోళన అవసరం లేదు మల్లుబట్టి విక్రమార్క. దివంగత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నా నివాళులని ట్వీట్ చేశారు. కాగా రాజీవ్ గాంధీ 1984-89 మధ్య ఇండియాకు ప్రధానిగా పనిచేశారు. 1991లో తమిళనాడులో శ్రీ పెరందూరులో ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం సైతం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలు నిధులు జమ అవుతున్నాయి. మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మొత్తం 1,843 కోట్లను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేశారు. రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద వారి ఖాతాల్లో 1,236 కోట్లు జమ చేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణ పేదలకు 629 కోట్లను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం తడిసిన చివరకు మొలకెత్తిన గింజలు కూడా కొంటామని వెల్లడించారు. రేటు తగ్గించకుండా కొంటామని తెలిపారు. ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది, ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు, ఓటర్ ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏ పార్టీ మేజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్లో 88 స్థానాల్లో విజయం సాధిస్తే అధికారం దక్కుతుంది. ఎన్డీఏ కూటమి మేజార్టీ సీట్లు సాధిస్తుందా, వైసీపీ అధికారంలోకి వస్తుందా అనే విషయంలో ఓటింగ్ ముగిసి వారం రోజులు పూర్తయినా క్లారిటీ రావడం లేదట. ఓవైపు ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించిన సర్వే సంస్థలు మాత్రం కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరును బీజేపీ నేత బూరా నరసయ్య గౌడ్ తప్పుపట్టారు. వారికి బోనస్ ప్రకటన గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం సరికాదని అభిప్రాయపడ్డారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని సూచించారు. లేదంటే బాక్స్ బద్దలవడం ఖాయమని హెచ్చరించారు. రైతులతో పాటు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని బూరా నరసయ్య మండిపడ్డారు. విద్యార్థుల ఫీ రిజర్మెంట్ బకాయి ఎందుకు విడుదల చేయలేదంటూ అడిగారు. కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు 4,000 కోట్లు ఉంటాయి, ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం చెల్లించరా అంటూ మండిపడ్డారు. పేదలకు చేసిన చికిత్సకు సంబంధించి 1,400 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయి కూడా పెండింగ్లో ఉందని ధ్వజమెత్తారు. ఉద్యోగుల డీఏను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బూరా నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. నమ్మక ద్రోహం చేస్తే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే సీఎం పదవి పర్మనెంట్ కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది, పదవులు పర్మనెంట్ కాదు, మనం చేసే పనులే పర్మనెంట్. ప్రజలు మనం గుర్తుంచుకునేది మనం చేసే పనుల వల్లనే గుర్తుంచుకుంటారు, కానీ కేవలం పదవులు పర్మనెంట్ కాదు. ఈరోజు ఒకళ్ళు ఉంటే రేపు ఇంకోళ్ళు వస్తారు. కానీ చరిత్రహీనులైతే, నమ్మక ద్రోహం చేస్తే, మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎట్లా గెలిచినాము కదా, వాళ్ళు చేసేది ఏమున్నది, 5 సంవత్సరాలు మమ్మల్ని వారి భాషలో చెప్పాలంటే పీకేదేముంది అని అనుకుంటే చాలా తప్పు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అనుకొని కాలగర్భంలో కలిసిపోయారు. అందుకొరకు మీ ద్వారా వారికి ప్రత్యేకించి కొన్ని ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ వాళ్ళ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన 2 పేషెంట్లపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో వ్యక్తి మృతి, అతని భార్యకు గాయాలు. మహిళా కడుపులో 570 రాళ్లు సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గోల్డ్ స్టోన్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా వైద్యులు సర్జరీ చేసి కడుపుల నుంచి 570 రాళ్లు తొలగించారు.
ఛత్తీస్గఢ్ పికప్ వాహనం వాగులో పడిపోవడంతో మొత్తం 19 మంది మరణించగా 3 గాయపడ్డారు. వాహనంలో మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతుందని కవర్ధా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. 18 महिलाओं और 1 पुरुष टोटल 19 लोगों की जान चली गई है. 3 जो है इंजर्ड हैं, जिनको की जिला अस्पताल जो है भेजा गया है. टोटल पिकअप में 36 लोग बैठे हुए थे. 12 लोग कूद के बचने में सफल रहे हैं. किन कारणों से एक्सीडेंट हुआ उसकी जांच जो है की जा रही है. पुलिस ने फिर प्रथम दृष्टया एफआईआर जो है रजिस्टर कर लिया है और अग्रिम कार्रवाई की जा रही है. ఎన్నికల కమిషన్ పెట్రోల్ బంకుల్లో లూజుగా పెట్రోల్ డీజిల్ విక్రయాలను నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. చేపల చెరువులో చేపలు రొయ్యలకు ఆక్సిజన్ అందించేందుకు డీజిల్ వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసీ ఆదేశాలతో బంకుల్లో లూజుగా డీజిల్ ఇవ్వకపోవడంతో ఆక్వా రైతులు తమ పంటకు ఆక్సిజన్ అందక తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగినితో ఎవరూ మాట్లాడొద్దంటూ డీఓ హుకుం. 20 రోజులుగా నేలపై కూర్చుంటున్న ఉద్యోగిని. మహబూబాబాద్ విద్యాశాఖలో 2017 నుంచి అవుట్సోర్సింగ్ అటెండర్గా పనిచేస్తున్న పార్వతి అనే ఉద్యోగిని రెన్యువల్కు సంబంధించిన ఫైల్ తిరస్కరించి ఆమెను విధులకు రావద్దంటూ హుకుం జారీ చేసిన డీఓ రామారావు 20 రోజులుగా ఆఫీస్కు వస్తూ నీల మీదే కూర్చుంటున్న పార్వతి ఆమెతో ఎవరూ మాట్లాడడం లేదంటూ బాధను చెప్పుకున్నవైన ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామంటూ ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. మే 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తానని స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఉన్న 1,500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. హింసాత్మక ఘటనపై ఏపీ డీసీపీకి సీట్ నివేదిక 150 పేజీల నివేదికను డీసీపీకి ఇచ్చిన సీట్ షేఫ్. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సీట్ 2 రోజుల పాటు విచారణ జరిపిన సీట్. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో, మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. ఎవరున్నారు ఇప్పుడు? ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకరు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్, తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు, అలాగే డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు. మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు. ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడికి తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. పిన్నెల్లి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తత నెలకొంది. యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని అప్పుడు చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదని బీజేవైఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురిని అదుపులో తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4,016 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడ వెళ్ళలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి.
ఉద్యోగ అవకాశాలు కల్పించబోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్ గా అసెంబ్లీ ముట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో అల్లర్లకు వైకాపే కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై పథకం ప్రకారమే దాడి చేశారని పేర్కొన్నారు. బాధితులకు సంబంధించిన కారులో కెమెరా ఉండడం వల్లనే దాడి ఘటనలో ఆధారాలు లభించాయని తెలిపారు. ఏపీలలో ఇప్పటికీ వైకాపాకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అల్లర్లపై చేసిన సిట్ దర్యాప్తు కాలక్షేపానికి చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నాయకులను తప్పించి అమాయకులను అరెస్ట్ చేస్తున్నట్లు విమర్శించారు. ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పని చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళ జోలికి పోరు, ఎవరైతే బీజేపీ వ్యతిరేకిస్తారో వాళ్ళని అడ్డగోలుగా బుక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? బీజేపీ బహుశా ఢిల్లీలో బీజేపీ ఎక్కడ గెలిచే అవకాశాలు లేవు. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసిన తర్వాత అందులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ చూసినాక ఎన్ మాస్గా ఢిల్లీలో ప్రజలు బీజేపీని ఓడించేందుకు సిద్ధపడుతున్నారు. రెండోది ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిట్ వేశారు. అప్పుడే మేము చెప్పాం ఈ సిట్ వేస్ట్, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పాం. అయినా సిట్ వేశారు. ఎలక్షన్స్ అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసాను, మిగతా చాలా పేపర్లు చూశాను. ఆ రోజు తిరుపతిలో ఉన్నా నేను. చంద్రగిరి ఎమ్మెల్యే జరిగిన దాడి, మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఉంది, మిషన్స్ అంతా అక్కడ డంప్ చేశారు. అక్కడ కెమెరాలు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు, సెషన్ లేదు. మా పార్టీ వాళ్ళు అంటే ఎన్నికల ఆఫీసర్లు మాత్రం ఉన్నారంతే, నో సెక్యూరిటీ. చివరిలో క్యాండిడేట్ వచ్చాడు, అతన్ని ఎమ్మడిస్తూ వచ్చారు, ప్లాన్ చేశారు, పథకం ప్రకారం జరిగిన దాడే. వెంటనే టీడీపీ క్యాండిడేట్ నాని పైన దాడి చేశారు. అది కూడా అట్లా స్పాంటేనియస్గా జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెనాలి స్పాంటేనియస్ జరిగింది, ఎమ్మెల్యే వచ్చి వాడు కొట్టాడు, వాడు వీడు కొట్టాడు. బట్ ఇది పథకం ప్రకారం రాడ్లు కత్తులతో పాటు సమిటి తీసుకొచ్చి అతని మీద దాడి చేశారు. అది కానీ తల మీద బట్టి ఉంటే ఆన్ స్పాట్ చనిపోయేవాడు. అది భుజం మీద పడింది కాబట్టి భుజం కీలు తొలగిపోయింది. సరే గన్మెన్ కాపాడాడు. అది కూడా ఎట్టబడింది, వాళ్ళ కారులో అంతకు ముందర కెమెరాలు పెట్టారు. ఆ కెమెరా ఎవిడెన్సే, లేకపోతే అసలు ఎవిడెన్సే ఉండేది కాదు. అంతకు ముందర ఎందుకు పెట్టారు? కెమెరాలు, వాళ్ళ కార్లో కెమెరాలు పెట్టడం వల్ల ఆ కెమెరా ఎవిడెన్స్ తోటి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి స్ట్రాంగ్ రూమ్ ఉన్న చోట పోలీసులు పెట్టకపోవడం, కెమెరాలు పెట్టకపోవడం, వాళ్ళు క్యాండిడేట్ కారులో నుంచి ఫోన్ చేశాడు పోలీసులకి, వాళ్ళు రాలే, 45 minutes రాలేదు. ఇది ఒక విధంగా పథకం ప్రకారం వాళ్ళు దాడి చేస్తే పోలీసులు చూసి చూడకుండా ఉన్నమాట వాస్తవం. అసలు కొంతమంది మార్చారు, ఎన్నికల కమిషన్ తర్వాత కొంతమంది మార్చారు, డీసీలు కూడా మార్చారు. కానీ మార్చే కింద అట్లా ఉన్నారు కదా, ఆ డిపార్ట్మెంట్ ఆ గవర్నమెంట్కి అనుకూలంగా అట్లా ఉన్నారు. ఒకవేళ డీజీపీని పొరపాటు కూడా మార్చకుండా పోయి ఉంటే ఇంకా ఎక్కువ అరాచకాలు జరుగుండేవి. బహుశా 50% ఆఫ్ ది స్టేట్స్లో ఘోరం జరిగిపోయింది. మార్చడం కొంచెం మేలైంది. అయితే ఈ సిట్టు వాళ్ళు చేసిన విచారణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాలక్షేపం చేసేట్టుగా ఉంది చెప్తే కుదరదు. ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి, ఎంతమంది అరెస్ట్ చేశారు వాళ్ళు? మొత్తానికి 124 మంది అరెస్ట్ చేశారు. కానీ దానిలో పార్టిసిపేట్ 1310 పార్టిసిపేట్ చేశారు. అందులో ఈ 124 మంది కూడా నాకు తెలిసి నాయకులే వేరే పేర్లు పెట్టి సరెండర్ చేయించారు. అయితే నాయకుల పేర్లు వస్తుందని చెప్పేసి అని నాయకుల పేర్లు తప్పించుకోవడానికి పోలీసులు ఆలోచింపడి వాళ్ళే కొంతమంది అమాయకులు పంపించి అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించిన వాళ్ళే 124 మంది. వీళ్ళుగా మాత్రం ఏమైనా అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా. అది సిట్ ఒక బోగస్. అది వాస్తవం చేయాలంటే మన జ్యుడిషియరీ అనుకో జరగాల్సిందే. లేకుండా ఈ అరాచకాలు మనకు గుంటూరు జిల్లాలో అట్లా అరాచకం జరిగింది. మధ్యలో ఈసీ కల్పించుకున్న వల్ల కొంచెం తగ్గింది. అయినా కూడా వాళ్ళ పునాది వైఎస్ఆర్ పునాది అట్లా ఉన్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అరాచకం సృష్టించబడింది. ఎందుకు రాజీవ్ గాంధీకి ప్రధాని మోదీ నివాళులు. అల్లర్లపై సిట్ దర్యాప్తు కాలక్షేపం చేసినట్లుగా ఉంది సిపిఐ నేత నారాయణ. పనికి బోనస్ ఇవ్వకుంటే బాక్స్ బద్దలవ్వడం ఖాయం బూరా నరసయ్య గౌడ్.
సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదు. ఆందోళన అవసరం లేదు. మల్లుబట్టి విక్రమార్క. ఇవి బులెటిన్ విశేషాలు.